నమస్తే అన్న. నమస్తే అండి. అన్న చెప్పండి, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి వచ్చి 15 నెలలు కావస్తుంది. రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది, అందరు సంతోషంగా ఉన్నారు అని అంటే మీరేమంటారు? అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, వాళ్ళ కాంట్రాక్టర్లు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చులే, కానీ మొత్తానికి 15 నెలల కాలంలో గవర్నమెంట్ నుంచి ఏదైతే ఆశించినంత ఫలితాలు సాధించలేదనేది మనకి స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు, 6 డిక్లరేషన్లు, అట్లనే 7వ గ్యారంటీ అనేటువంటి ప్రజాపాలన, ఈ మొత్తం హామీలను చూసుకుంటే 600 పైనే ఉన్నాయి. ఈ 600 హామీల్లో కనీసం 1-2 తప్ప ఇంకేది కూడా పూర్తిగా, ఆ 1-2 కూడా పూర్తిగా అమలు కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మహిళలకు ఇచ్చేటువంటి ఫ్రీ బస్ సౌకర్యం ఈరోజు అది కూడా చాలా ఆపసోపాలు పడుతున్న పరిస్థితి ఉంది. గవర్నమెంటే దాదాపు 3000 బస్సుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తగ్గించడం మూలంగా మహిళలకు ఇచ్చే ఫ్రీ బస్సు కూడా ఈరోజు వాళ్ళు ఒక భారంగా మారిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అట్నే గ్యాస్కి 500 అంటారు, అది ఎక్కడ కూడా అమలు కాని పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే అమలు కాలేదని చెప్పేసి మీరు అంటున్నారు, కానీ 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి స్వయంగా ఒక సభలో చెప్పడం జరిగింది కదా. అదే సభలోనే మహిళలు 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం అంటే కిందికి పోతే మేము రావట్లేదని ప్రజలు చేయూపుతున్న పరిస్థితి ఉంది. మహిళలే స్వయాన చేయూపుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లాంటి ఒక స్థితి ఏదైతే రేవంత్ రెడ్డి పరిపాలన మీద ఆశించారో, అంటే సకల ప్రజల యొక్క సౌకర్యం, హామీలు, అది వెల్ఫేర్ ఏదైతే ఆశించారో ఆ వెల్ఫేర్కి అనుగుణంగా ఈ 15 నెలల పాలన జరగలేదు. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించినటువంటి ఒక్క విద్యాశాఖకు మంత్రిని కేటాయించలేని ఒక దుస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అంటే అన్ని యూనివర్సిటీలు చూసుకున్నా, కాలేజీలు చూసుకున్నా, స్కూల్ చూసుకున్నా కూడా ఎక్కడా విద్యారంగం సంబంధించిన హామీలు అమలు కావడం లేదు. 8,000 కోట్ల పైన ఈరోజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వాల్సి ఉంది. గతంలో గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు, కానీ అంతో ఇంతో ఇచ్చినాయి. కానీ ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు ఈ 10 నెలల కాలంలో రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ ఇవ్వని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. కాబట్టి ఇప్పుడు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాక చాలామంది పేద బడుగు బలైన వర్గాల విద్యార్థులు వాళ్ళందరూ కూడా చదువులు మధ్యలో ఆపేసే ప్రమాదం ఉంది. యాజమాన్యాలు కూడా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్న స్థితి కూడా మనకు కనపడతా ఉంది.